ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పటాన్ చెరు ORR పై రోడ్ ప్రమాదం జరిగింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఆమెతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురికావడం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడం, ఇలా వరుస ప్రమాదాలు వెంటాడటంతో ఆమె మరణం అందరినీ కంటతడి పెట్టించింది. మేడారం మహాజాతర 3వ రోజుకి చేరుకుంది. నేడు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ గవర్నర్ మరియు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసింది. రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ గా మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 272 పోస్టుల భర్తీకి గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సింగరేణి CND బలరాం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21,000 మందికి తొలిదశలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పట్టాలు మంజూరు కాని వారికి కూడా త్వరలోనే పట్టాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ప్రపంచ సహకారంతో సముద్ర భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అన్నారు. విశాఖపట్నంలో మారిటైమ్ సెమినార్ మిలన్ ప్రారంభించిన ధంకర్, నౌకాదళాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడమే మిలన్ లక్ష్యమని అన్నారు. సముద్ర భద్రతకు మిత్ర దేశాల మధ్య మరింత భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. భువనేశ్వరి వ్యాఖ్యల్ని మంత్రులు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించింది. ఎవరి స్టైల్లో వాళ్లు సెటైర్లు విసిరారు. చంద్రబాబు పనైపోయిందని భువనేశ్వరి కామెంట్లతో అది నిజమని తేలిపోయిందన్నారు మంత్రి రోజా. కుప్పంలో చంద్రబాబు భువనేశ్వరినే కాదు, టీడీపీ నుంచి ఎవరు నిల్చున్నా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. మేం మొదటి నుంచి చెబుతున్నదే, భువనేశ్వరి ఇప్పుడు చెప్పారన్నారు మంత్రి జోగి రమేష్. ఫైనల్ గా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. గుజరాత్ లో బిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి శివపూర్ ఫుల్వారియాలహర్తర రహదారిని పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కి సంబంధించి 7వసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు 6 సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. లిక్కర్ కేసు వ్యవహారం కోర్టులో ఉన్న తరుణంలో విచారణకు నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఆలయాలను మాత్రమే కాకుండా పేదలకు కోట్లాది ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సొంత రాష్ట్రం గుజరాత్ లో సుడిగాలి పర్యటన చేసిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అమూల్ డైరీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. వాలినాథ్ ఆలయంలో జరిగే పవిత్రోత్సవంలో పాల్గొన్నారు. ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన సిగ్నేచర్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంగారకుడిపై ప్రయోగాల కోసం మంగళయాన్ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగారకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇంజెన్యూటీ క్వాడ్ కాప్టర్ ఇటీవలే విజయవంతంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోటోక్రాఫ్ట్ ను పంపాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న పేసర్ ఆకాశ్ దీప్ తన 5 ఓవర్లలో కేవలం 3 బంతుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టాడు.
ఆఫ్ఘన్లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. తాజాగా ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను అందరూ చూస్తుండగా బహిరంగంగా శిక్షించారు. స్టేడియంలో తుపాకులతో కాల్చి హతమార్చారు. ఈ ఘటన తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఓ ఫుట్బాల్ స్టేడియంలో గురువారం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఏఎఫ్పీ జర్నలిస్ట్ డార్విష్ తెలిపిన వివరాల ప్రకారం 2 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఈ ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అప్పటి నుంచి విచారణ చేపట్టి అక్కడి సుప్రీంకోర్టు తాజాగా వీరికి మరణశిక్ష విధించింది. బహిరంగంగా శిక్షను అమలు చేయాలంటూ ఆదేశించింది. దీంతో తాలిబాన్ అధికారులు గురువారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఘజ్నీ నగరంలో ఉన్న ఫుట్బాల్ స్టేడియంలో హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను బహిరంగంగా కాల్చి చంపారు. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ డాక్టర్ ఫుట్పాత్ వెంట ఉన్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన డాక్టర్ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్ హైదరాబాద్ నగరంలోని ఓ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ అని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో తరహా స్కామ్ తో ఆన్లైన్ వేదికగా అమాయకులకు వల విసిరి నిండా ముంచేస్తున్నారు. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ లో నిందితులు ఏకంగా 20 లక్షలు దోచేశారు. కోల్కతాలోని బెలియగటలో నివసించే 58 ఏండ్ల ప్రదీప్ సర్కార్ ను స్టాక్ మార్కెట్లో లాభాల ఆశ చూపిన స్కామర్లు లూటీ చేశారు.